అక్కినేని నాగార్జున యొక్క సూపర్ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క అనతి కాలంలోనే సౌత్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే అనుష్క ఇలా ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినప్పటికీ పాత్ర పరిధి మేరకు ఎక్స్పోజింగ్ చేసుకుంటూ వస్తూ తెలుగు సినీ లవర్స్ హృదయాల్లో మంచి చోటు దక్కించుకుంది. అయితే ప్రభాస్ మూవీలో ఒకటైన బిల్లా మూవీలో మాత్రం ఈ హీరోయిన్ కాస్త ఎక్స్పోజింగ్ ఎక్కువే చేసింది. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్ సీన్ లో బికినీతో నడిచి వచ్చే షాట్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఈ మూవీని అనుష్క తల్లిగారు థియేటర్ లో చూసి వెంటనే కూతురికి ఫోన్ చేసి ఇలా అన్నారంట, ఈ మూవీలో నువ్వు ఇంకా మోడ్రన్ గా కనిపించేందుకు అవకాశం ఉంది, అయినా సరే నువ్వెందుకు సగం పద్ధతిగా ఉన్న డ్రెస్లు సగం మోడ్రన్ గా ఉన్న డ్రెస్లు వేసుకున్నావు అని అన్నారంట. ఆ మాటలకి అనుష్క ఒక్కసారిగా షాక్ అయిపోయారంట. ఎందుకంటే అనుష్క మదర్ ఎప్పుడూ ఆమె పద్ధతిగా ఉండే పాత్రలు మాత్రమే చేయాలని చెప్పి మరీ ఇండస్ట్రీలోకి పంపారంట. అలాంటిది ఆమెనే బిల్లా మూవీలో అనుష్క ఎక్స్పోజింగ్ ఇంకాస్త ఎక్కువ ఉంటే బాగుండు అనేసరికి అనుష్క ఆశ్చర్యపోయింది. ఇక అనుష్క ప్రస్తుతం ఏ ఒక్క స్టార్ హీరో పక్కన హీరోయిన్ గా చేయట్లేదు. కాకపోతే లేడీ ఓరియంటెడ్ సినిమా కథలు తన వద్దకి వస్తే మాత్రమే వాటిని తప్పకుండా చేస్తుంది. అలా రీసెంట్ గా ఈ నటి డైరెక్టర్ క్రిష్ చెప్పిన ఓ లేడీ ఓరియంటెడ్ కథను ఓకే చేసింది. ఇక ఆ మూవీకి మేకర్స్ ఘాటి అనే టైటిల్ ను ఖరారు చేశారు. అందులో అనుష్క ఇల్లీగల్ గంజాయి బిజినెస్ చేసే లేడీ డాన్ గా కనిపించనున్నట్టు వినికిడి. ఇక అనుష్క బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే అనుష్క హీరోయిన్ కాకముందు యోగా ట్రైనర్ గా వర్క్ చేసింది. అయితే ఆమె యోగా ట్రైనర్ గా మారకముందు హీరోయిన్ భూమిక భర్త అయిన భరత్ ఠాకూర్ వద్ద యోగాలో మెలకువలన్నీ నేర్చుకుంది. ఇక ఆ తరువాత కొన్ని రోజులకు డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన సూపర్ సినిమా కోసం ఓ ఫ్రెష్ ఫేస్ గల నటి గురించి అన్వేషించడం స్టార్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పూరి జగన్నాథ్ ఫ్రెండ్ భరత్ ఠాకూర్ అదే భూమిక భర్త అనుష్క గురించి పూరికి చెప్పారు. అంతేకాదు అనుష్కకి తెలియకుండా వీరిద్దరూ ఆమె ఫోటోలు హీరో నాగార్జునకి కూడా చూపించారు. నాగార్జున కూడా ఆమె ఫోటో చూసి హీరోయిన్ ఛాన్స్ ఇవ్వకుండా ఆమె క్యారెక్టర్ తెలుసుకునేందుకు ముందు ఆమెను తన యోగా ట్రైనర్ గా పెట్టుకుని తరువాత సూపర్ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఇలా యోగా ట్రైనర్ అనుష్క కాస్త ఓ తెలుగు హీరోయిన్ గా మారిపోయింది. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.